హాస్‌గ్రామ్ లడ్డు. తెలుగులో హాస్‌గ్రామ్‌నేమంటారు? ముందుగా మనం ఒక కప్పు ఉలవల్ని తీసుకోవాలి. దీన్నే మనం హార్స్ గ్రామ్ అని పిలుస్తాము. ఒక కప్పు ఉలవలు, అలాగే ఎండిన ద్రాక్షాలు, యాలుక్కాయలు, జీడిపప్పు. మామూలుగా లడ్డంటే మనం బెల్లం యూజ్ చేస్తాం కదా! బెల్లము, నెయ్యి. ఈ పదార్థాలన్నీ కలిపి ఇప్పుడు మనం ఉలవల లడ్డుని తయారు చేసుకుందాం. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మొదటగా ఇవి కొన్ని తీసుకొని బాగా వేయించుకోవాలి. తెలుగులో ఉలవలు అంటారు. ఆ! అవును. బాగా రోస్ట్ చేయాలి. అవును కదా! అవునవును. వీటి వాడకం వల్ల ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గిపోతారు. అవును కదా! చాలా మంచి విషయం. ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలి. వాసన గూడా బాగా వస్తుంది. దీన్నొక బౌల్‌లో తీసుకుందాం. వీటిని ఆరబెట్టి దంచాలి కదా! అవును. ఇవి లడ్డుగా కలుపుకోవాలంటే బాగా స్మూత్‌గా ఉండాలి కదా! హ్మ్. ఓకే. అవును. బాగా స్మూత్‌గా ఉంది. నెయ్యిని కలిపేటప్పుడు ఈ వాసనని పిల్లలు బాగా ఇష్టపడతారు కదా! అవును. ఎండిన ద్రాక్షాలు వీటిని సాధారణంగా మనం కిస్మిస్‌లు అని గూడా అంటాం. వాస్తవానికి ఇవన్నీ బలమైన ఆహార పదార్థాలు కదా! అంతేకాకుండా పిల్లలకు గూడా బాగా నచ్చుతాయి. ఆ! దీని ద్వారా మనకు ప్రోటీను, ఫైబరు అలాగే ఐరన్ కూడా వస్తుంది. వీటన్నిటిని కలిపి మనం పిల్లలకిస్తాము. అవును కదా! యెస్. ఇట్ ఈస్ లైక్ ఏ హోల్. హోల్‌సమ్ ఫుడ్. యెస్. అంటే పరిపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారం అని అర్థం. అవును. ఈ పరిపూర్ణ ఆహారమే వ్యాధుల్ని నిరోధిస్తుంది. యెస్. మనం ఎంత పిండినైతే తీసుకుంటామో అదే విధంగా ఆ! దానికి సమానంగా పంచదారను తీసుకోవాలి కదా! అవును. వి డోంట్ యూజ్ షుగర్. ఓన్లీ జాగరీని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకని మనం చక్కెరని యూజ్ చేయకూడదంటారు? అది అది చక్కగా బాగా తెల్లగా ఉంటుంది కదా! తినే పదార్థాలు తెల్లగా ఉండడం మంచిది కాదు కదా? అవును. మీరిందాక చెప్పిన విధంగా తెలుపు రంగును మనం కేవలం శాంతి, సమాధానాలకు చిహ్నంగా మాత్రమే ఉపయోగిస్తాం. కానీ పిండి వంటలు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అవును. ఎదిగే పిల్లలకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. యెస్. అదే విధంగా ప్రోటీన్ కూడా కావాలి. ఇందులో ప్రోటీన్ 20 గ్రాములుందని చెప్పారు మీరు. సో, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ప్రోటీన్, ఎనర్జీ. వావ్! అదే ఇందాక చెప్పుకున్న విధంగా హోల్‌సమ్ ఫుడ్. క్యాష్యూ నట్, మిక్చర్ ఆల్సో వెరీ వెరీ రిచ్. ఓకే. యెస్. ఇవన్నీ కలిపినప్పుడు టేస్టీగా ఉంటుంది. పిల్లలు నోట్లో పెట్టుకోగానే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనం వీటన్నింటిని మిక్స్ చేసి యాహ్! వీటితో లడ్డూని తయారు చేయబోతున్నాం. వీటిని బాగా కలుపుకోవాలి కదా! యెస్. ఈ వాసన బాగుంది. ఇందాక ఆ ఉలవల్ని వేయించేటప్పుడు కానివ్వండి, ఇప్పుడు నెయ్యి కూడా కలిపాం కదా! బావుంది వాసన. నిజంగా చిన్న పిల్లలు దీన్ని బాగా ఇష్టపడి తింటారు. అవును. ఇప్పుడు వీటిని ముద్దలుగా చేసుకోవాలి. సో, వీటిని మనం ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చంటారు? దీనిలో వాటర్ కలపకుండా చేస్తున్నాం కదా! ఇది సుమారుగా ఒక వారం రోజులు 1 వీక్. అంటే ఉంచుకోవచ్చు. నీళ్లు కలపట్లేదు కాబట్టి వీటిని మనం 1 వీక్ వరకు స్టోర్ చేయవచ్చంటారు. అవును. ఒకవేళ నీరు ఎక్కువగా కలిపామంటే గనక త్వరగా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. పాడైపోవచ్చు. కాబట్టి మనం నీటిని తక్కువగా కలుపుతున్నాం. అవునా? దీనివల్ల పట్టుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. చూడ్డానికి దీనికంటే కూడా అదే బాగా ముద్దగా కనబడుతుంది. కానీ అది త్వరగా పాడైపోతుందని చెప్పారు. నీళ్లు కలిపినందువల్ల. దాంట్లో మాయిశ్చర్ అంటే తేమ ఎక్కువగా ఉంది. తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు త్వరగా తినేటట్లయితే ఈ ఇలా విధంగా చేయొచ్చు. చేసుకోవచ్చు. ఏవైనా అవును. పార్టీస్‌కి లేదా పిల్లల బర్త్‌డే ఫంక్షన్స్ కానీ అలాంటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. వెంటనే తినేసేలా ఉంటే వాటర్ మిక్స్ చేసి లడ్డూ చేసుకోవచ్చు. దానివల్ల సమయం ఆదా అవుతుంది. ఒకవేళ మీరు వారం రోజులు నిలవ ఉంచుకోవాలి అంటే కొంచెం కష్టం అనుకోకుండా గట్టిగా ప్రెస్ చేసి లడ్డూలు చేసుకోవాలి. వాటర్ కలపడం లేదు కాబట్టి లడ్డూ చితికిపోతుంది. కనుక గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే లడ్డూ బాగా స్ట్రాంగ్‌గా గట్టిగా తయారవుతుంది. ముద్దగా కలపాలి. అప్పుడే బాగా కలుస్తాయి. దీంట్లో ఉన్న బెల్లం, అలాగే ఆ పిండి, ఇంకా జీడిపప్పు, ద్రాక్షాలు అంటే గాలిపోకుండా ఉండాలి కదా! తేమ అవును. లేకుండా పొడి డబ్బాలో నిల్వ తేమ అనేది చేసుకోవాలి. అస్సలు ఉండకూడదు. అలా చేస్తే తర్వాత 2 వారాల పాటు ఉంటుంది. పిల్లలు ఎప్పుడు లడ్డూలు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఇష్టంగా తింటారనుకుంటున్నాను. ఉలవల సూప్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. నార్మల్‌గా సూప్స్ అంటే అన్ని రకాల సూప్స్‌లు ఉంటాయి. కూరగాయలతో చేస్తారు, ఆకుకూరలతో చేస్తారు. ఉలవలతో చారు పెట్టుకుంటారు. కానీ ఉలవలతో సూప్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నానబెట్టిన ఉలవలు. అంటే ముందు రోజు రాత్రంతా వీటిని నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టిన ఉలవలు 1 కప్ తీసుకోవాలి. పసుపు, ఇంగువ, ఉప్పు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇవే ఉలవ సూప్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. నేనింతకు ముందే నీటిని మరిగించాను. బాగా మరిగించిన నీటిలో 1 కప్పు ఉలవల్ని కలపాలి. ఆ ఉలవలతో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, హాఫ్ టీ స్పూన్
మిరియాలు, వెల్లుల్లి 3 రెబ్బలు, 4 చిన్నుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి. అయితే దీనిలో ఉప్పు కలపకూడదు. ఉప్పు కలిపితే ఉలవలు సరిగా ఉడకవు. కాబట్టి ముందుగా మనం ఈ పదార్థాలన్నీ కలుపుకొని, అంటే మనం చెన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కలిపాం, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు కలిపాం. ఇవి బాగా ఉడికాయి. ఇవి చాలా బాగా ఉడికాయి. దీన్ని ఇదే విధంగా వేరొక పాత్రలోకి మనం మార్చుకుందాం. దీన్ని చల్లార్చి నూరాలి. బాగా నూరాలి. ఈ నీటితో పాటు అలాగే చల్లార్చుకుందాం. చల్లారాక దీన్ని నూరాలి. ఈ వెల్లుల్లి, చెన్నుల్లిపాయలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ పేస్ట్‌లా అయ్యే వరకు వీటిని బాగా నూరాక చక్కగా పేస్ట్‌లా తయారవుతుంది. ఉడికిన ఉలవల్ని మనం తేలిగ్గా నూరవచ్చు. మనం ఇదివరకే కొంత నీటిని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ నీటితో పాటు మరికొంత నీటిని కలిపి మరోసారి వేడి చేయాలి. ఈ మిశ్రమం బాగా మరిగాక ఇందాక మనం ముద్దలా తయారు చేసుకున్నాం కదా! దాన్ని కలపాలి. మనం నూరుకున్న పేస్ట్‌ని ఇందులో వేసి కలుపుకోవాలి. మరుగుతున్న నీటిలో దీన్ని వేసినప్పుడు గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మరికాస్త నీటిని కూడా కలుపుకోవచ్చు. దీనిలో ప్రత్యేకంగా కారం కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మిరియాలు, అలాగే ఎండుమిర్చిని కూడా కలిపాం. ఇది గడ్డ కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం గడ్డ కట్టకుండా ఉండాలి అంటే గనుక మనం మరికాస్త నీటిని కూడా కలుపుకోవచ్చు. దీన్ని మరగబెడుతున్నప్పుడే ఆ ఉలవల వాసన మనకు తెలుస్తుంది. కొందరు ఉలవల్ని, మరికొందరు ఉలవల పొడిని ఉపయోగిస్తారు. ఉలవల సూప్ అనేది నిజంగా ఒక డిఫరెంట్ డిష్ అని చెప్పుకోవాలి. ఇలా మరిగించేటప్పుడు కొద్దిగా ఉప్పును కలుపుకోవాలి. ఈ ఉప్పును కలుపుకున్న తర్వాతే ఆ ఉలవల యొక్క నిజమైన వాసన మనకు తెలుస్తుంది. ఇది బాగా మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. మనం ఉలవల్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, అప్పుడప్పుడు మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, మన వంటింట్లోనే మన ఆరోగ్యం దాగి ఉంది అని. అయితే చాలామందికి ఈ విషయం తెలియక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ ఉలవల ద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఒబేసిటీతో బాధపడేవారు, బాగా లావుగా ఉండేవారు, కొవ్వు ఎక్కువగా ఉండేవారందరూ కూడా వారి ఆహార పదార్థాల్లో ఉలవల్ని చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించే శక్తి ఫైబర్‌కి ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా మరిగాక మంచి సువాసన వస్తుంది. దీన్ని దించుకొని ఇప్పుడు మనం తాలింపును తయారు చేసుకోవాలి. 2 స్పూన్ల నూనె. ఎలాంటి వంటకానికైనా తాలింపే దానికి ఎక్కువ రుచిని చేకూరుస్తుంది. ఎందుకని తాలింపు వేస్తాం అంటే, ఈ తాలింపు అనేది బలవంతునికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. తాలింపులో మనం మామూలుగా ఆవాలను, అలాగే జీలకర్రను, ఇంగువను కలుపుతాం. ఈ 3 పదార్థాల ద్వారా మన శరీరానికి ఎనలేని మేలులు జరుగుతాయి. కాబట్టి మన వాళ్ళందరూ ఏ కూర చేసినా కూడా తప్పనిసరిగా తాలింపు పెడతారు. తాలింపు లేకుండా ఎవ్వరూ చెయ్యరు. నూనె మరిగిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్రను కలుపుకుంటున్నాం. జీలకర్రను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంగువను కలుపుకోబోతున్నాం. ఇవి 2 బాగా వేగాక మరిగించినటువంటి ఉలవల చారు, ఉలవల సూప్‌ని మనం దీనిలో కలుపుకోవాలి. ఇది కేవలం సూప్‌గా మాత్రమే కాదు కానీ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఎలా చేస్తుందంటే, ఇది రిచ్ ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే మంచి ఆహారం. చిన్న పిల్లల్లో, ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ప్రతి అవయవం సరిగా ఎదగాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందాం. అంతా పూర్తయ్యాక చివర్లో కొత్తిమీర వేస్తే అందులోని న్యూట్రిషన్ వాల్యూస్ లాస్ అవ్వకుండా ఉంటాయి. బాగా ఉడికించాలి. బాగా ఉడుకుతుందండి. బాగా ఉడికాక చివర్లో కొత్తిమీరని కూడా వేసుకుందాం. సాధారణంగా కేసరి అంటే రవ్వతో మాత్రమే తయారు చేస్తారు. ఈ రవ్వని గోధుమల్లో నుంచి శాస్త్రీయంగా 4-5 ప్రాసెస్‌లలో వేరు చేస్తారు. దాన్నే రవ్వ అంటారు. రవ్వలో ఉన్న పోషకాల గురించి చెప్పుకోవాలంటే గోధుమలో ఉండే పోషకాలని రవ్వలో కూడా ఉంటాయని చెప్పలేము. ఇప్పుడు మనం కొంచెం వెరైటీగా కొడిశామ, దీన్నే ఊడలు అని కూడా పిలుస్తారండి. ఈ కొడిశామలతో కేసరి ఎలా చేస్తారో మనం చూద్దాం. ఎందుకని మనం ఈ కొడిశామల్ని మాత్రమే ఎంచుకున్నాము అంటే కనుక, ఈ కొడిశామ లేక ఊడల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. మిగిలిన అన్ని రకాల చిరుధాన్యాల కంటే కూడా కొడిశామల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కొడిశామల కేసరిని తయారు చేసుకోవడానికి 1 కప్ కొడిశామలు లేక ఊడలు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్లు, యాలుక్కాయలు, నెయ్యి.
మనం ఎన్ని గ్రాముల కొడిసామలు తీసుకుంటామో దానికి 1.5 భాగం వరకు మనం పంచదార కాదండోయ్ బెల్లాన్ని కలుపుకోవాలి. నేనిప్పుడు 1 కప్పు కొడిసామల్ని తీసుకుంటున్నాను. కాబట్టి బెల్లం 1.5 కప్పు కలుపుకుంటాను. దానికి 3 కప్పుల నీరు. దీన్ని బాగా ఉడికించాలి. వాస్తవానికి ఈ కొడిసామ లేక ఓడలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయండి. కాబట్టి ఇవి కేసరిని తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మిగిలిన చిరుధాన్యాల్లో అంటే అరికెలు, సామలు, వరిగెలు ఈ చిరుధాన్యాల్ని కూడా వాటిని మనం చక్కగా దంచుకొని వాటితో కేసరిని మనము తయారు చేసుకునే అవకాశం కూడా ఉంది. బెల్లం బాగా పాకం పడుతుంది. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించుకుందాం. దీన్నో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొడిసామల్ని నెయ్యితో వేయించుకోబోతున్నాం. అలా కలుపుకున్నప్పుడు దానిలోని విశిష్టత బయటపడుతుంది. దేన్నైనా నెయ్యితో కలిపినప్పుడు దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా మరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు కలుపుకుందాం. కిస్మిస్లు బాగా ఉబ్బినట్టు కనిపిస్తే అవి చక్కగా ఉడికాయని అర్థం. అవి ఉబ్బినప్పుడు ఉడికిందని గ్రహించి దాన్ని మనం దించేసుకుంటే మంచిది. అలా కాకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం 1 కప్పు కొడిసామల్ని కూడా కలుపుకుందామండి. ఇక్కడ మిగిలిపోయినటువంటి ఈ నెయ్యిలోనే కొడిసామల్ని వేయించుకోవాలి. సన్నని మంట పైన వేయించుకోవాలి. ఈ కొడిసామలు నెయ్యిలో బాగా వేగినప్పుడు ఒక చక్కటి అద్భుతమైన సువాసన కూడా వస్తుందండి. ఆ సువాసన వస్తే బాగా వేగినట్టు అర్థం. కొడిసామలు చాలా బాగా వేగాయి చూడండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లపాకం 1.5 కప్పుల బెల్లపాకాన్ని మనము కలుపుకుందాము. దాదాపుగా సగం వరకు కొడిసామలు లేక ఓడల్ని నెయ్యిలో మనం వేయించుకున్నాం. దాన్ని మరోసారి ఈ బెల్లపాకంలో మనం ఉడికించాలి. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేస్తే మీరు మర్చిపోలేరు. బాగా ఉడికాక కొద్దిగా నెయ్యి వేసామంటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఇప్పుడు ఉడకనిద్దాం. బాగా ఉడికిందనుకుంటానండి. చూద్దామా? ఇది చాలా బాగా ఉడికిందండి. ఈ 3 కప్పుల నీళ్లు కూడా మరిగిపోయి బాగా ఉడికింది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఈ కేసరిలో కిస్మిస్లు, జీడిపప్పు బాగా కలిసిపోయే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. రవ్వ కేసరిలా కాకుండా కొంచెం వెరైటీగా మంచి స్మెల్తో చక్కటి పోషకాలతో కొడిసామల కేసరి తయారైపోయింది. జీడిపప్పులు, కిస్మిస్లు, నెయ్యి అబ్బబ్బబ్బా చూస్తేనే తినాలనిపిస్తోందండి. దీన్ని జీడిపప్పుతో ఇంకొంచెం అందంగా గార్నిష్ చేసుకుందాం. దాంతోపాటుగా 2 యాలుక్కాయల్ని దంచి దీనిలో కలుపుకుందాం. మన సంప్రదాయ వంటకాల్లో ప్రతి తీపి పదార్థంలో కూడా ఈ యాలుక్కాయ తప్పనిసరిగా ఉంటుంది. అసలు ఈ యాలుక్కాయని ప్రతి తీపి పదార్థంలో ఎందుకు వేస్తున్నాము అంటే మన పూర్వీకుల్లో గొప్పవారు ఏం చెప్పారంటే మన శరీరంలో 3 విషయాలు రోగానికి కారణమవుతాయని చెప్పారు. అవి పిత్తం, కఫం మరియు వాయువు. అసలు ఈ కఫం ఎందువల్ల వస్తుంది అంటే గనుక ఇలాంటి తీపి పదార్థాలు తిన్నప్పుడు కఫం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ కఫం రాకుండా దాన్ని అడ్డుకోవడానికి ఈ యాలుక్కాయల్ని మన సంప్రదాయ వంటకాల్లో వాడేవారండి. ఇప్పుడు కొడిసామలతో ఇడియప్పం ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థములు కొడిసామలు లేదా ఓడలు. ముందుగా కొడిసామల్ని 2 గంటల పాటు బాగా నానబెట్టి వాటిని స్మూత్గా పిండిగా చేసుకోవాలి. స్మూత్గా అంటే కొంచెం గట్టిగా కూడా ఉండాలండోయ్. ఇదిగోండి చూడండి. ఇదిగో ఈ విధంగా ఉండాలి. మనం రోట్లో దంచుకుంటే ఇలా వస్తుంది, లేదా గ్రైండర్లో వేసుకుంటే ఇంకొంచెం చిక్కగా వచ్చినా కూడా పర్వాలేదు. మనం ఇడ్లీ వండుకుంటాం కదా, ఆ విధంగా దీన్ని ఉడికించాలి. ఇదిగోండి సేమ్ టు సేమ్ ఇడ్లీ ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే ఇడ్లీ పిండిలాగా వేసుకొని చక్కగా అంటే ఆవిడికుడు స్టైల్లో దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ పిండి ఇంతకన్నా గట్టిగా ఉన్నా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదండి. దాన్ని మనం చక్కగా మనం దాన్ని ఈ విధంగా ఆవిడికూడం వల్లే ఆవిరిపైన ఉడికించుకొని ఇడియప్పాన్ని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ ఆవిరికుడంలాగా ఇది కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఉడకడానికి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుంది. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ పిండి కొంచెం చిక్కగా ఉంటే గనక 10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. 10 నిమిషాల తర్వాత
ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి దీన్ని మనం దించేసుకుందామండి. చక్రాలు చేసుకునే గిద్దలుంటాయి కదా! మీకు ఐడియా ఉంది కదా! అలాగే ఇడియప్పం చేసుకునేవి కూడా ఉంటాయి. సో, దీన్ని ఇలా క్లీన్ చేసుకొని, ఉడికించిన వేడి వేడి కొడి సామాన్లని దీనిలో వేసుకోవాలి. ఇవి గనక చల్లారిపోతే సరిగ్గా రావండి. దీన్నిలా తిప్పితే ఆరోగ్యకరమైన ఇడియప్పం రెడీ. దీనిలో మనం ఉప్పు కానీ ఏమీ కలపలేదు. దీన్ని కొబ్బరి పాలతో పాటు తింటే చాలా బావుంటుందండి. అంటే కొబ్బరిని మిక్సీ పట్టి దాని పాలను తీసి అందులో వేలక్కాయలు, పంచదార కలుపుకొని తింటే బావుంటుంది. ఈ కొబ్బరి పాలు దీనికి సరిగ్గా సూట్ అయిపోతుంది. లేదు మరో విధంగా కొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే గనుక పోపు తాలింపు పెట్టుకొని నూనె, జీలకర్ర, ఆవాలు, మిర్చి ఇవన్నీ కలుపుకొని చక్కగా తాలింపు పెట్టుకొని అలా తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుందండి. సాధారణంగా చిన్నపిల్లలు నూడిల్స్ అంటే బాగా ఇష్టపడి ఎక్కువగా తింటారు. అయితే నూడిల్స్‌లో చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ యాడ్ చేసుంటారండి. వాటి వల్ల పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలుంటాయి. అలా కాకుండా ఉండాలంటే మరి ఇటువంటి సంప్రదాయమైన ఆహారాన్ని పెట్టడం చాలా ఉత్తమం. అంతేకాకుండా దాంతో పాటుగా మనము పాలిష్ పట్టిన తళతళలాడే తెల్లటి బియ్యంతో వండడం కన్నా కూడా ఇలాంటి చిరుధాన్యాలతో చేస్తే గనక అవి ఎంతో శక్తినిస్తాయండి. ఎలా అంటే ఈ కొడిశామల్లో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ అనేది షుగర్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో ఆల్రెడీ షుగర్ ఉన్నవారికి పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఇటువంటి ఎన్నో మంచి విషయాలు, మంచి ప్రయోజనకరమైన విషయాలు, పోషకాలుంటాయి కాబట్టి ఇలాంటి సంప్రదాయ వంటకాల్ని మన వంటకాల్లో చేర్చుకున్నప్పుడు వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. అయితే అదే సమయంలో వ్యాధులు రాకుండా అడ్డుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గోరుచిక్కుడు విత్తనాల కూరని ఎలా చేస్తారో చూద్దాము. గోరుచిక్కుల విత్తనాలు, మెంతులు, ఇంగువ, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్నుల్లి, వెల్లుల్లి, ఎండుమిర్చి, నూనె, చింతపండు, ఉప్పు. ముందుగా 3 స్పూన్ల నూనె తీసుకోవాలి. ఈ నూనెని వేడి చేసుకోవాలండి. నూనె కొద్దిగా మరిగాక ఆవాలు వేసుకోవాలి. చింతపండుతో చేసే వంటలకి మంచి నూనెని కలిపామంటే ఆ వాసన చాలా అద్భుతంగా ఉంటుందండి. వాస్తవం చెప్పాలంటే ఈ వంటకాల్ని ప్రయత్నించేవాళ్ళు కూడా లేరండి. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది ఈ మంచి నూనెని తెల్ల నెయ్యి అని కూడా పిలుస్తారండి. మెంతులు వేసుకోవాలి. ఈ మంచి నూనెలో మెంతులు బాగా ఎర్రగా దోరగా వచ్చే వరకు వేయించాలి. అలా చేస్తే గనుక ఈ కూర రుచి కూడా అమోఘంగా ఉంటుంది. మనం తాలింపు పెట్టుకోవడానికి వాడే ఈ పదార్థాలన్నీ కూడా ఒక రకమైన మూలికల్లాంటివి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మెంతులతో పాటుగా వెల్లుల్లిపాయని చక్కగా మనం కట్ చేసుకొని చూడండి ఇక్కడ వెల్లుల్లిపాయ పెద్దదిగా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ దీని సైజ్ చిన్నగా ఉంటే గనక దీన్ని కట్ చేసే పని లేదు, అలాగే వేసుకోవచ్చు. మంచి నూనెలో మెంతులతో పాటుగా వెల్లుల్లిపాయ కూడా వేసి బాగా వేయించాలి. వెల్లుల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అంటే బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ నూనెలో బాగా వేగాలి. అలాగే మనం చిన్నుల్లిపాయలు కూడా వేసుకుందాం. వీటిని బాగా వేగనివ్వాలి. ఈ సమయంలో మనము ఎండుమిర్చి అని చెప్పుకున్నాం కదా ఇందాక. మనం కారానికి బదులుగా ఎండుమిర్చినే ఉపయోగిస్తాం కాబట్టి ఎండుమిర్చిలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా సన్నని మంటపై బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దాని పైభాగంలో ఉండే ఆ లేయర్ కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిందంటే అది బాగా వేగిందని అర్థం. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని కూడా కలుపుకుందాము. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత కరివేపాకుని కలపాలి. కరివేపాకుని ముందుగానే వేడివేడి నూనెలో వేయకుండా అన్ని పదార్థాలు వేగాక చివర్లో వేశామంటే దానిలో ఉండే పోషకాలన్నీ కూడా యథావిధంగా ఉండిపోతాయి. ఇప్పుడు ఈ వంటకు కావాల్సిన అసలు పదార్థాన్ని కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళ విత్తనాల్ని కలుపుకొని ఉడికించాలి. వాస్తవానికి ఈ మంచి నూనెలోనే ఈ విత్తనాలు చాలా వరకు ఉడికిపోతాయండి. ఒకవేళ ఉడకక ముందే మనం చింతపండు గుజ్జుని వేశామంటే తర్వాత అవి ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల ఒక రకంగా ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు గుజ్జును కలపాలి. ఇప్పుడు చింతపండు, ఇంగువ ఇవన్నీ కలిపి మంచి నూనె, ఈ నూనెలో వీటన్నిటిని బాగా ఉడకనివ్వాలి. 10-15 నిమిషాల పాటు దీన్ని మనం ఉడికిద్దామండి. ఉప్పు వెంటనే కలపకూడదు. ఒక రకంగా ఉడికిన తర్వాత చివర్లో ఉప్పు కలుపుదాం. ఇది మనకి కూరగా కాదు కానీ దీన్ని మనం కూర అని చెప్పలేం కానీ ఒక రకమైన వేపుడులాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు కలపాలి. అసలు పసుపు ఎందుకు కలుపుతామంటే ఇది యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కాబట్టి. దీన్ని కూడా ఒక మంచి మూలికగా మనం పరిగణించాలి. ఇందాక మనము ఎండుమిర్చిని కలిపాం కదా! మీకు తెలుసా ఎండుమిర్చిలో కెమికల్స్ ఉంటాయి. ఆ ఎండుమిర్చిలో ఉండే కెమికల్స్ మన ఆరోగ్యానికి ఏ హాని చేయకుండా ఉండడానికి పసుపుని ఉపయోగిస్తాము. ఇది బాగా వేగిందండి.
చాలా బాగా వేగింది. పసుపుకుండే ఆ పచ్చి వాసన కూడా పోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేయడానికి అనుకూలంగా ఒక మంచి పాత్రలోనికి మార్చుకోవాలి. ఇవి వేగుతుంటే నిజంగా చాలా అద్భుతమైన సువాసన వస్తుందండి. ఇప్పుడు ఘుమఘుమలాడే గోరుచిక్కుళ్ళ విత్తనాల కూర తయారు. మనం ఈ కూరలో చింతపండును ఉపయోగించాం కదా! వాస్తవానికి చిరుధాన్యాలతో చేసినటువంటి ఏ కూర అయినా సరే చింతపండుతో కలిపి తింటే బావుంటుందండి. కాబట్టి వరిగలైనా, సామెలైనా లేక కొడిసామెలైనా ఏదైనా సరే చింతపండు గుజ్జుతో కలిపి తింటే చాలా చాలా బావుంటుంది. ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో రాగి హల్వా ఎలా తయారు చేస్తారో నేర్చుకుందాం. ఎందుకని మనం రాగి హల్వా చేస్తున్నామంటే జనరల్‌గా హల్వా అనేసరికి మనము వెజిటబుల్స్‌తో అంటే క్యారెట్‌తోనో, బీట్రూట్‌తోనో లేక వీట్ అంటే గోధుమలతోనో హల్వా చేస్తారు. కానీ ఇప్పుడు మనం వెరైటీగా రాగి పిండితో హల్వా చేద్దాం. ఎందుకంటే రాగి పిండిలో న్యూట్రిషన్స్‌తో పాటు చాలా పోషకాలు కూడా ఉంటాయి. సో రాగి హల్వా చేసుకోవడానికి కావాల్సినవి ఏమిటంటే రాగి పిండి, బెల్లం, యాలుక్కాయలు, కిస్మిస్లు, జీడిపప్పు, నెయ్యి. ముందుగా ఎంత మోతాదులో రాగిపిండి తీసుకుంటామో అంత మోతాదులో మనము బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం రాగిపిండిని 1 కప్ తీసుకుంటున్నాం. కాబట్టి బెల్లం కూడా అంతే మోతాదులో 1 కప్ తీసుకుందాం. బెల్లంలో సాధారణంగా మట్టి ఉంటుంది. అందువల్ల ముందుగా మనం కొద్దిగా నీటిని వేడి చేసుకొని అందులో బెల్లం వేసి బాగా పాకం పట్టాలి. ఎందుకిలా చేస్తారంటే, ఆ బెల్లంలో ఉండేటటువంటి మట్టి అదంతా అడుక్కెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ పాకంతోనే మనము హల్వా తయారు చేసుకుంటాము. నీళ్లు పోసానండి. బాగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలి. బాగా పాకం వచ్చే వరకు మరిగించాలి. ఇలా చేస్తే తినేటప్పుడు ఆ మట్టి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా దాని రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సాధారణంగా తెల్లటి చక్కెరను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు మనం చక్కెరను కాకుండా బెల్లాన్ని ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే చక్కెరను ప్రాసెస్ చేయడానికి అంటే చక్కెర తెల్లగా కనపడడానికి అనేక రకాల కెమికల్స్ ని యాడ్ చేస్తారు. అవి శరీరానికి ఎంత మాత్రం కూడా మంచివి కావు. సరే ఇప్పుడు బెల్ల పాకం తయారైపోయిందండి. ఇప్పుడు బెల్ల పాకాన్ని ఒక పాత్రలోకి తీసేసుకుందాం. కాసేపటి తర్వాత దీన్నిలా వంచుకుంటే మట్టంతా కూడా అడుగు భాగాన ఉండిపోతుంది. మొత్తం వంచేయకుండా ఇదిగో ఈ విధంగా పైపైనే వంచాలండి. ఈ విధంగా చేయటం వల్ల మట్టి అడుగు భాగానే ఉండిపోతుంది. ఇప్పుడు 1 కప్ రాగి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని నీళ్ళలో కలుపుకుంటూ గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ బెల్ల పాకంతో పిండిని కలిపేటప్పుడు ఒక రకమైన అద్భుతమైన మంచి సువాసన వస్తుందండి. ఏమాత్రం గడ్డలు కట్టకుండా బాగా నీట్‌గా కలపాలి. చూడండి నేను కలుపుతున్నాను. పిండి అసలు గడ్డ కట్టలేదు. ఇలా నీట్‌గా కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని వేడి చేసుకొని జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించుకుందాం. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. జీడిపప్పు, కిస్మిస్‌లు కలిపినప్పుడు ఈ హల్వాలో పోషక విలువలు ఇంకా పెరుగుతాయి. అంతేకాకుండా అందరూ కూడా దీన్ని ఇష్టపడి తినే అవకాశం కూడా ఉంటుంది. మనం ఎందుకు హల్వాకి రాగి పిండిని ఉపయోగిస్తున్నామంటే రాగి పిండిలో చాలా పోషక విలువలుంటాయి. ప్రత్యేకంగా కాల్షియం విలువలుంటాయి. నెయ్యి బాగా మరిగిందండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేశాను. ఈ రాగి పిండిలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో అంటే రాగులు కానివ్వండి లేక రాగి పిండి కానివ్వండి అందులో 344 మిల్లీగ్రాముల కాల్షియం కూడా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎముకలు దృఢంగా ఉండడానికి అలాగే దంతాలు గట్టిపడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకలు పెరగడానికి కూడా సహాయపడుతుంది. బాగా వేయించుకోవాలి. మన దైనందిన ఆహార పదార్థాల్లో రాగి పిండికి మనం చోటు కల్పిస్తే గనక ఆడవాళ్లలో ముఖ్యంగా 40-45 సంవత్సరాల తర్వాత వచ్చే ఆ మోకాళ్ల నొప్పులు అటువంటి వాటన్నిటిని మనము నిరోధించవచ్చు. నిజం చెప్పాలంటే మన పూర్వీకులందరూ అంటే మన పెద్దవారందరూ కూడా రాగి పిండిని బాగా ఉపయోగించేవారు. రాగి జావ, రాగి సంకటి ఈ విధంగా రాగుల్ని ఎక్కువగా తీసుకునేవారు. అందువల్లే ఇప్పటికీ 80 సంవత్సరాలు వచ్చినా కూడా చాలా మంది పెద్దవాళ్లలో అస్సలు మోకాళ్ళ నొప్పులే కనపడవు. వీటిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. నేతిలో జీడిపప్పు వేయిస్తూ ఉంటే ఇది హల్వా టేస్ట్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందండి. సాధారణంగా మనం తినే హల్వాలో పోషకాల విలువ తక్కువగా ఉంటుంది. కానీ వాటికి బదులుగా ఇలాంటి పోషక విలువలున్న పదార్థాల్ని పిల్లలకు అందించినప్పుడు వారి శరీర దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఇవెంతో ఉపయోగపడతాయి. గమనించండి జీడిపప్పు, ఎండిన ద్రాక్షాలు ఇవన్నీ నేతిలో వేయించి ఇంత మంచి ఫుడ్‌ని పిల్లలకు అందిస్తే వారి ఆరోగ్యం బాగుంటుందండి. పిల్లల్లో ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచి వారికి వ్యాధులు రాకుండా ఇవెంతగానో కాపాడతాయి. ఇలాంటివి మనం అలవాటు చేస్తే చిన్నపిల్లలు జంక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా వారు చక్కగా పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయ వంటకాలకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీటిని ఇష్టపడి బాగా తింటారు కూడా. కిస్మిస్, జీడిపప్పులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేద్దాం. దీన్ని సన్నటి మంటపై ఉడికించాలి. మనం ఎంత నెయ్యి వేసినా ఆ పిండిలో నెయ్యి బాగా కలిసిపోతుందండి. తద్వారా అద్భుతమైన సువాసన వస్తుంది.
ఇదింకా పూర్తిగా అవ్వకముందే ఈ వాసనకి నేను ఉండలేకపోతున్నాను. బాగా తినాలనిపిస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. రాగిపిండి బాణలికి అతుక్కుపోకుండా చక్కగా వేగితే హల్వా రెడీ అయిపోయినట్టే. ఇందాక మనం పోసిన నెయ్యంతా కూడా బాగా కలిసిపోయిందండి. ఈ మిశ్రమాన్ని గడ్డకట్టకుండా బాగా కలపాలి. మాడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇది మాత్రమే కాదు, హల్వా మాత్రమే కాదండి. రాగిపిండితో మనం చక్కగా పాయసాన్ని కూడా చేసుకోవచ్చు. పాయసం చేయొచ్చు, లడ్డూ చేయొచ్చు, ఇంకా రాగిపిండితో మనం చాలా పదార్థాలు చేసుకోవచ్చు. ముద్దగా అవుతుందండి. ఇలాంటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసినప్పుడు అందులో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో నెయ్యిలో ఉండే ఫ్యాట్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మంచి ఎనర్జీ సోర్స్‌ని ఇస్తుంది. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉన్నప్పుడు కుకింగ్ టైం తగ్గిపోతుంది. అలాగే రాగిపిండి బాణలకు అతుక్కోకుండా, మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత బావుందో! చాలా చాలా బావుంది. ఇదిగో ఇలా ఉండాలి. చక్కగా ముద్దగా ఏర్పడింది. ఇలా ఉన్నప్పుడు దించుకొని తింటే అది నోటిలో ఎంతమాత్రం కూడా అతుక్కుపోదండి. సరిగ్గా ఉడకకుండా పచ్చిపిండైతే నోట్లో అతుక్కుపోతుంది. కానీ ఇది మాత్రం నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోతుంది. ఇలా ఉంటే హల్వా రెడీ అయిపోయినట్టే. గడ్డలు కట్టకుండా, బాణలకు అతుక్కుపోకుండా చక్కటి ముద్ద తయారైంది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసుకుందాం. హల్వాని చక్కగా డిస్‌ప్లే చేద్దాం. వేడి వేడి రాగి హల్వా తయార్. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్‌లు అంటే ఎండు ద్రాక్ష, జీడిపప్పులను కలుపుకుందాం. 2 యాలుక్కాయలను బాగా దంచుకొని మెత్తగా పౌడర్‌గా చేసి దీని మీద చల్లుకోవాలి. రాగి హల్వా తయార్. యాలుక్కాయని ఎందుకని వేస్తామంటే, సాధారణంగా మన తెలుగువారి సంప్రదాయ తీపి వంటకాలన్నింట్లోనూ ఈ యాలుక్కాయని తప్పనిసరిగా వాడతారు. కారణం ఏమిటంటే, తీపి కఫాన్ని ప్రేరేపిస్తుంది. 3 కారణాలను బట్టి మన శరీరంలో రోగాలు వస్తాయని మన పూర్వీకులు చెప్పారు. అవేంటంటే వాయువు, కఫం, పిత్తం. వీటి వల్లే వ్యాధులొస్తాయి. కఫం అంటే జలుబు చేయటం. మనము తీపి పదార్థాన్ని తిన్నప్పుడు జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఈ యాలుక్కాయల్ని చక్కగా పౌడర్‌గా చేసుకోనో లేక వేరే రూపంలో అంటే నీటిలో మరగబెట్టి ఆ నీటిని తీసుకున్నప్పుడు ఈ యాలుక్కాయ కఫాన్ని ఎంతగానో అరికడుతుంది. అందువల్ల కఫం ఉత్పత్తి కాదు, దాని ద్వారా వచ్చే జబ్బులు కూడా రావండి. తీపి తినడం ద్వారా వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి. ఈ కారణాన్ని బట్టే మన తెలుగువారు తీపి పదార్థాలు యాలుక్కాయల్ని తప్పనిసరిగా వాడతారు. ఈరోజు రాగి ఇడ్లీ ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగులు, మినపప్పు, మెంతులు, ఉప్పు. రాగుల్లో రాళ్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాగుల్ని బాగా 1-2 సార్లు కడుక్కొని ఆ రాళ్లను ఏరివేయాలి. సాధారణంగా మనము ఇడ్లీలు తయారు చేయడానికి రవ్వను ఉపయోగిస్తాం కదా! ఇక్కడ మనం రవ్వకు బదులుగా రాగి పిండిని ఉపయోగిస్తాము అంతే. 4 కప్పుల రాగులకి 1 కప్పు మినపప్పును తీసుకుందాం. అందులో కొద్దిగా సరిపడా మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా రాగి ఇడ్లీలు తయారు చేయడానికి రాగులతో పాటు మినప్పిండిని, అంతేకాకుండా ఒక 2 స్పూన్ల మెంతుల్ని కూడా మనం కలుపుకొని దీన్ని దాదాపుగా ఒక రోజంతా అంటే ఒక 6 గంటల నుంచి 8 గంటల వరకు నానబెట్టుకొని పిండి పట్టుకోవాలి. ఇడ్లీకి ఎలా అయితే పడతామో అలా పట్టుకోవాలి. ఓవర్ నైట్ అంటే ఒకరోజు రాత్రంతా అది అలాగే పులియాలి. బాగా పులియాలి. ఎంత బాగా పులిస్తే ఈ రాగి ఇడ్లీ అంత బాగా ఉంటుంది. మనము మామూలు ఇడ్లీ ఎలా తయారు చేస్తామో సేమ్ అదే ప్రొసీజరే. ఆల్రెడీ మనం ఇక్కడ పిండి పట్టుకొని ఉన్నాం. ఎందుకు మనం ప్రత్యేకంగా రాగి ఇడ్లీలు చేస్తున్నామంటే, ఈ రాగులలో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలు గట్టిపడటానికి అలాగే పళ్ళు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. మిగతా దేనిలోనూ లేని విధంగా ఈ రాగుల్లో మాత్రమే కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే 100 గ్రాముల రాగుల్ని మనం తీసుకుంటే అందులో 344 మిల్లీగ్రాముల కాల్షియం మనకు లభిస్తుంది. నీరు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలి. ఎందుకంటే నీరు మరగక ముందే మనం పెడితే ఈ ఇడ్లీ సరిగా రావు. ఇడ్లీ విరిగిపోయే అవకాశం ఉంటుంది. కేవలం ఈ రాగి ఇడ్లీ మాత్రమే కాదు కానీ మనం మామూలుగా తినే సాధారణ ఇడ్లీ కూడా ఇలా అవటానికి అవకాశం ఉంది. మనం రాగులతో, రాగి పిండితో, రాగి సంగటి, రాగి జావ మాత్రమే కాకుండా ఇలా వెరైటీగా ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా వెరైటీగా చేసుకున్నప్పుడు ఇందులో ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. అంతేకాకుండా మనకు కూడా వెరైటీగా ఉండి తినటానికి కొంచెం ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇవి ఉడకడానికి 10-15 నిమిషాలు సమయం పడుతుంది. 10 నిమిషాలు అయిపోయింది. ఇడ్లీ బాగా ఉడుకుంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటే బట్టకు అతుక్కోకుండా రావడానికి అవకాశం ఉంటుంది.
అలా అని చెప్పి నీళ్లు మరీ ఎక్కువగా కూడా చల్లకూడదండి. ఇడ్లీ చాలా చక్కగా ఉడికాయి చూసారా? ఈ విధంగా ఒక రోజంతా కూడా అంటే ఒకరోజు రాత్రంతా కూడా మనము పులియబెట్టినప్పుడు ఆ పిండిలో ఉండే బయో అవైలబిలిటీ అని పిలువబడే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అవి చక్కగా ఉత్పత్తవుతాయి. అవి శరీరానికి కావాల్సిన బలాన్నిస్తాయి. ప్రత్యేకంగా బి కాంప్లెక్స్ శక్తిని అవి ఇస్తాయి. ఇప్పుడు రాగి ఇడ్లీ రెడీ అయింది. దీన్ని చక్కగా పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనము ఈ ఇడ్లీని ఇంటిల్లిపాది 8 నెలల పసికందు నుంచి 80 ఏళ్ల తాతగారి వరకు అందరికీ పెట్టొచ్చు. అదే సమయంలో ఇది చాలా త్వరగా జీర్ణమైపోతుంది కూడా. దీనిలో మనం కేవలము రాగుల్ని మాత్రమే కాకుండా మినపప్పు, మెంతుల్ని కూడా కలిపాం కాబట్టి ఇదొక బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. మంచి సమతుల ఆహారం అవుతుంది. మన కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో ఇతర పోషకాలు కూడా మనకు లభిస్తాయి. మెంతుల్ని కూడా కలిపాం కాబట్టి మెంతులు చలవ కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ విధమైన రాగి ఇడ్లీని తింటే చక్కెర వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. కారణం ఏమిటంటే ఇందులో పీచు పదార్థం అంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చక్కెర వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం చూడబోయేది సామ బిర్యానీ. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు: సామ బియ్యం, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, నెయ్యి, పుదీనా, బిర్యానీ మసాలా అంటే సోపు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు, లవంగాలు. మనం నేతితో చేయబోతున్నాం. అది చాలా సువాసననిస్తుంది. దానికంటే ముందుగా మనం సోపుని, చెక్కని పొడి చేసుకోవాలి. సోపు, చెక్క మరీ పొడిగా కాకుండా కాస్త మెత్తగా దంచుకోవాలి. ముందుగా వీటిని దంచుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే దీనికి మనము అల్లం వెల్లుల్లిని యాడ్ చేద్దాం. దానికోసం కొద్దిగా అల్లం ముక్క, 3 రెబ్బల వెల్లుల్లి. దీన్ని కూడా ముద్దగా కాకుండా కాస్త మెత్తగా దంచుకోవాలి. ఇది ఎంతో సువాసననిస్తుంది. మనం వాడే అల్లం వెల్లుల్లి మనకు ఒక ఔషధంలాగా పనిచేస్తాయన్నమాట. అర్థమైందండి? ముందుగా మనము 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దీనికి మనం మామూలు నూనె వాడకుండా నెయ్యి వాడుతున్నాం కాబట్టి సువాసనకి సువాసన, రుచికి రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం 1 కప్‌తో సామ బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా నెయ్యి వేడెక్కిన తర్వాత మరి మనం ముందుగా దంచిపెట్టుకున్న ఆ సోపు, చెక్కల్ని మంచి సువాసన వచ్చే వరకు వాటిని బాగా వేయించాలి. 2 యాలుక్కాయలు, జాపత్రి, జాజి పువ్వు, బిర్యానీ ఆకులు, లవంగాలు ఇవన్నీ వేసుకుని మంచి సువాసన వచ్చే వరకు ఈ నేతిలోనే వేయించుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. మరి ఇప్పుడు మీరు శుభ్రం చేసుకొని పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి అల్లం, వెల్లుల్లిని ఇవి కాస్త ఉడికాక 1/2 కప్ ఉల్లిపాయలు. ఉల్లిపాయను నేతిలో వేయించినప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది. కొంచెం వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసామంటే మిగతా ఐటెమ్స్ సరిగా ఉడకపోవచ్చు. అందువల్ల పచ్చి బఠానీ, క్యారెట్, బీన్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బియ్యానికి ఈక్వల్‌గా ఉంటాయి. అంటే మనం 1 కప్ బియ్యం తీసుకున్నామనుకోండి, ఆ 1 కప్‌కి ఈక్వల్‌గా మనము ఈ వెజిటేబుల్స్‌ని తీసుకోవాలి. ఇంకా టమాటాలు, క్యారెట్లు ఇలా ఆరెంజ్ కలర్‌లో ఉండే క్యారెట్ లేదా వేరే ఏదైనా పండు కానివ్వండి, వాటిలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు దీన్ని నేతిలో వేయించుకోవాలి. అప్పటి వరకు మనం మూత పెట్టి ఉంచేద్దాం. ఇప్పుడు ఆ నెయ్యిలో
ఈ కాయగూరలన్నీ కూడా బాగా ఉడుకుంటాయి. మరి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కలుపుకుందాం. మనం 1 కప్ సాము బియ్యాన్ని యూజ్ చేస్తున్నందువల్ల 2 కప్పుల నీటిని యాడ్ చేయబోతున్నాం. ఈ నీటిలో ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడకాలి. 5 నిమిషాలు ఉడకనిద్దాం. నీరు బాగా మరిగిపోయింది. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉడుకుతున్నాయి. ఈ సమయంలో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేద్దాం. ఆల్రెడీ మనం నానబెట్టుకొని, శుభ్రం చేసుకొని పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నీటిలో బాగా ఉడికిన తర్వాత వెజిటబుల్స్‌లో ఉండే పోషకాలు, అలాగే బియ్యంలో ఉండే పోషకాలు బాగా కలిసిపోతాయి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వీటిని మనం వేసుకోవాలి. ఇది మంచి స్పైసీనిస్తుంది. అదేవిధంగా పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి కూడా ఆహార పదార్థంలో బాగా కలిసిపోతుంది. ఇది చక్కగా ఉడుకుతుంది. మరి ఇలాంటప్పుడు కావాల్సినంత ఉప్పు వేసి, ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేశాక సిమ్‌లో ఉంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. సాము బిర్యానీ అయిపోవస్తుంది. దీన్ని మనము కుక్కర్‌లో చేసుకున్నప్పుడు కూడా 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీటిని కలుపుకొని కుక్కర్‌లో పెట్టొచ్చు. ఈ వెజిటబుల్స్ అవి ఉడకడానికి మరొక 5 నిమిషాలు సమయం పడుతుంది. తర్వాత బియ్యం వేసి 2 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ నీరు మరుగుంటుంది. బియ్యం వేశాక 2 విజిల్స్ వస్తే బిర్యానీ పూర్తయినట్టే. తర్వాత మనం దించేసుకోవచ్చు. చాలా బావుందండి. మరి ముఖ్యంగా మాడిపోకుండా చూసుకోవాలండి. అన్నీ కూడా చక్కగా బాగా ఉడికాయి. మనం వేసినటువంటి అన్ని పదార్థాలు కలిసిపోయి మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు రుచికరమైన, ఆరోగ్యకరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చక్కగా వడ్డించుకోవచ్చు. ఈరోజు మనము రాగి మాల్ట్ అంటే రాగి జావ ఎలా చేస్తారో చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగులు, బెల్లం, ఉప్పు, యాలుక్కాయలు. రాగి మాల్ట్ అంటే ఏమిటంటే, ఈ రాగుల్ని బాగా నానబెట్టి, ఆరబెట్టి, తర్వాత వాటితో రాగి పౌడర్ చేసుకొని, దాంతో చేసుకునేదే ఈ రాగి మాల్ట్. మనము సాధారణంగా షాపుల్లో చూస్తూ ఉంటాం కదా! అంటే హెల్త్ సప్లిమెంట్స్ అని వాటిని పిలుస్తూ ఉంటారు. అంటే హార్లిక్స్, బోర్న్‌విటా, బూస్ట్ ఇలాంటివన్నీ. వాస్తవానికి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్‌తోనే తయారు చేస్తారండి. దానికి మనం ఏం చేయాలంటే, ఒకరోజు ఉదయాన్నే రాగుల్ని నానబెట్టి, అదే రోజు ఈవినింగ్ సాయంత్రానికల్లా ఆ రాగుల్ని తెల్లటి బట్టలో మూట కట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మూట కట్టి పెట్టుకుంటే, మరుసటి రోజు ఉదయానికల్లా అవి బాగా మొలకలొస్తాయి. దీన్ని సన్ డ్రై చేయాలి. అంటే సగం ఎండగాను, సగం నీడగాను ఉన్న స్థలంలో ఆరబెట్టి, ఆ తర్వాత దంచుకోవాలి. ఆ విధంగా దంచిన పిండిలో నుంచి 1 కప్పు పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు పిండి. ముందుగా దీన్ని వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సువాసన వస్తోందండి. దించేస్తున్నాను. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. ఇలా చేసుకోలేని పక్షంలో మనము ఎండలో ఆరబెడుతున్నాం కదండీ! అలా ఆరబెట్టిన దానిలో వాటి పైనుండే పొట్టుని లైట్‌గా తీసేసి, వాటిని నేరుగా వేయించుకొని తర్వాత పిండిగా పట్టుకోవచ్చు. వేయించి పిండి చేసుకునే పక్షంలో మనము మరోసారి వేయించనవసరం లేదు. నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. అందువల్ల నేను 5 కప్పుల నీటిని కలుపుతున్నాను. ఈ నీటిని బాగా మరగబెట్టాలి. దానికంటే ముందుగా ఇందులో వేయించిన పిండి చల్లారాక కొద్దిగా నీరు పోసి, గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని నేరుగా బాగా మరిగే నీటిలో వేసి కలిపామంటే గనుక గడ్డకట్టిపోతుంది. అలా గడ్డలు కట్టకూడదు అనే మనం ముందుగానే కొద్దిగా నీటిలో బాగా కలుపుకుంటున్నాము. బాగా కలిపానండి. ఇప్పుడు మనము ఇందులో 2 యాలుక్కాయలు కలుపుకోవాలి. ఎందుకు దీనిలో మనం యాలుక్కాయలు వేస్తున్నామంటే,
మనం దీనిలో బెల్లాన్ని వేయబోతున్నాం. అంటే తీపిని వేయబోతున్నాము. ఆ తీపి ద్వారా కఫం చేరకూడదు అనే ఉద్దేశ్యంతో యాలుక్కాయల్ని కలుపుకుంటున్నాము. నీరు బాగా మరిగింది. చూడండి. మనము గడ్డలు కట్టకుండా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని దీనిలో పోసుకొని ఆ తరువాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ సమయంలో దీంతో పాటుగా మరి మనం బెల్లాన్ని కూడా కలిపేసుకుందాం. ఈ బెల్లం బాగా కరిగిపోయి ఈ రాగి జావతో కలిసి మరగాలి. ఎందుకు మనం ఈ మాల్టింగ్, ఈ మొలకెత్తిన ప్రాసెస్‌లో చేశామంటే, ఈ రాగుల్లో ఉండేటటువంటి కాంప్లెక్స్ ఫార్మ్ అంటే చాలా చాలా కఠినమైనటువంటి పోషకాలన్నీ కూడా చాలా తేలిగ్గా, సింపుల్‌గా శరీరానికి లభించాలి. అందుకోసమే ఈ మాల్టింగ్ ప్రాసెస్‌లో మనం తయారు చేస్తున్నాం. ఆ వేయించిన పిండి, ఈ బెల్లం కలిసి మంచి వాసనొస్తోందండి. ఇది బాగా మరిగిన తర్వాత దీన్ని మనం తీసేయొచ్చు. చూడండి, ఇది చక్కగా మరుగుతుంది. ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడే దీనిలో మనం యాలుక్కాయల పొడిని కూడా కలుపుకుందాం. సాధారణంగా చిన్నపిల్లలు ఇలా యాలుక్కాయ పొడిని కలుపుకొని ఇచ్చినప్పుడు ఈ ఫ్లేవర్‌ని వారు బాగా ఇష్టపడి తింటారండి. ఈ రాగులతో మాత్రమే కాకుండా బేసికల్‌గా మనము 4 ఫుడ్ గ్రూప్స్ అంటాము. 4 ఆహార పదార్థాల భాగాలు. ఒకటి ధాన్యము, తర్వాత పప్పు గింజలు, ఇంకా ఆ తర్వాత కొబ్బరి, జీడిపప్పు ఇటువంటి వాటిని కలుపుకోవచ్చు. ఇంకా చక్కెర కూడా. కాస్త చక్కెర కూడా. తెల్లగా ఉన్నా పర్వాలేదండి. కలకండ అయినా సరే మనం కలుపుకోవచ్చండి. రాగి మాల్ట్ సిద్ధమైపోయింది. ఈరోజు మనము రాగి కేక్‌ను ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాం. కావలసిన పదార్థములు: రాగి పిండి, కొత్తిమీర, కరివేపాకు, కుప్పి చెట్టాకులు, మునగాకు, ఉప్పు, అల్లం, జీలకర్ర, కుప్పి చెట్టాకులు, చెన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి. ఎందుకు మనం రాగి రొట్టెను తయారు చేసుకుంటున్నాము అంటే, ఈ రాగి రొట్టె అనేది హై కాల్షియం అంటే కాల్షియం ఎక్కువ మోతాదులో ఉండే చిరుధాన్యం అని చెప్పొచ్చు. దాంతో మనం ఇప్పుడు రొట్టె చేసుకోబోతున్నాం. 1 కప్ రాగి పిండిని తీసుకుంటున్నాను. దీంతో పాటుగా ఆకుకూరల్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడున్న అన్ని ఆకుకూరల్ని కలిపి మొత్తం 1 కప్‌ని తీసుకుంటున్నానండి. వీటిని కట్ చేయడానికి ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత చక్కగా నీటిని పిండేయాలి. చాలామందికి కట్ చేసుకున్న తర్వాత నీటిని పిండుకునే అలవాటుంటుందండి. అది చాలా తప్పు. ఎందుకనంటే గనుక నీటిలో తేలిగ్గా కరిగిపోయే కొన్ని పోషకాలుంటాయండి. మనం కట్ చేసుకొని నీటిని పిండినప్పుడు అలాంటి పోషకాలన్నీ అవి వ్యర్థంగా వెళ్ళిపోతాయి. వీటిని చక్కగా కట్ చేసుకోవాలి. వట్టి రొట్టె మాత్రమే తినకుండా దానికి తోడుగా చాలా పోషకాలు ఉన్నటువంటి ఈ ఆకుకూరల్ని కూడా మనం కలుపుకున్నామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు వీటిని కూడా మనం బాగా ముక్కలుగా కట్ చేసుకొని దాంతో పాటు కలుపుకోవాలి. ఈ చిన్నుల్లిపాయ మంచి చలువ పదార్థం. పెద్ద ఉల్లిపాయ కంటే కూడా చిన్న ఉల్లిపాయలో 2000 రెట్లు ఎక్కువగా ఔషధ గుణాలుంటాయి. ఇలా వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయని మనం కారం కోసమే యాడ్ చేసుకుంటున్నామండి. దీంతో పాటుగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కలుపుకొని కొద్దిగా నీరు పోసుకొని రొట్టె కావడానికి సరిపడా నీటిని పోసుకొని బాగా కలుపుకోవాలి. సాధారణంగా మనము ఆకుకూరలతో పులుసు, పప్పుల్ని మాత్రమే చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఆకుకూరలతో మనము రొట్టెని కూడా తయారు చేసుకోవచ్చండి. రొట్టె చేసుకోవడానికి వీలుగా మనం పిండిని కలుపుకొని దోస పెనం పైన కొద్దిగా నూనె పోసి దీనికి మనం మంచి నూనె కానీ లేక వేరుశనగ నూనె కానీ ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా కొట్లో దొరికే రీఫండ్ ఆయిల్ వాస్తవంగా దానికంటే కూడా ఈ మంచి నూనె, వేరుశనగ నూనెల్లో మనకు కావాల్సిన పోషకాలు చాలా ఉన్నాయి. ఆ వేరుశనగ నూనె కూడా ఎలా ఉండాలి అంటే రీఫైండ్‌ది కాకుండా, అంటే ఏదో ఒక బ్రాండెడ్ కాకుండా మనకు తెలిసిన నూనె గానుగల వద్ద కొనుక్కోవడం మంచిది. ఇలా ఈ పిండిని తీసుకొని చక్కగా ఇలాగా రొట్టెగా వేసుకోవాలి. ఈ ఆకుకూరల్ని బాగా వేగనివ్వాలి.
చేతుల్ని నీటితో తడుపుకుంటే ఆ పిండి మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది. చక్కగా నైస్‌గాను వస్తుంది. దీన్ని అలాగే మనం ప్లేట్‌లో తీసుకోవాలి. మరో రొట్టె వేసుకునే ముందుగా ఈ చిన్న చిన్న ముక్కల్ని తీసేసి కొద్దిగా నూనె వేసి ఆ తర్వాత రొట్టె వేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో దీన్ని మంచి స్నాక్స్‌గా తీసుకోవచ్చు. మంచి స్నాక్స్ అని చెప్పడం కంటే కూడా బలమైన స్నాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాగుల్లో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఆకుకూరల్లో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి బాగా ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని మనం ఉపయోగించాం. అంటే మునగాకుని, కొత్తిమీరని మనం ఉపయోగించాము. ఇలా రొట్టెని నూనె వేసుకొని బాగా కాల్చాలి. ఇప్పుడు మంచి పోషకాలతో కూడిన రాగి రొట్టె తయార్. మనం రాగి లడ్డు చేసుకోబోతున్నాము. రాగి లడ్డు చేసుకోవడానికి రాగి పిండి, ఎండిన ద్రాక్షలు అంటే కిస్మిస్లు, జీడిపప్పు, తురిమిన బెల్లము, యాలుకాయలు, నెయ్యి. ముందుగా మనం రాగి పిండిని వేయించుకోవాలి. ముందుగా ఒక పాత్రలో మనము 1 కప్పు రాగి పిండిని తీసుకుందాము. సాధారణంగా కొట్లలో దొరికే ఇతర పదార్థాల కంటే కూడా ఈ రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది మన ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. బహుశా ఇందుకే అనుకుంటాను మన పూర్వీకులు కూడా ఎక్కువగా రాగి పిండినే వాడేవారండి. యెస్. అవునవును. మంచి వాసన, మంచి సువాసనొస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. యెస్. వాసన బావుంది ఆహా! కదా! చక్కటి సువాసన. చాలా అద్భుతంగా ఉంది ఈ వాసన. బాగా వేయించిన యాహ్! తర్వాత ఆ పిండిని వేరొక పాత్రలోకి మార్చుకోవాలి. మనం ఆ! ఇక్కడ ఆల్రెడీ ఆ! మార్చేస్తున్నాం. రాగి లడ్డు చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఇదేనండి. మరొక పాత్రలో మనం ఆ రాగి లడ్డుకి మరింత రుచిని అందించడానికి గాను జీడిపప్పును మనం తీసుకుందాం. జీడిపప్పు చాలా ఎక్కువగా ఉంటే అందరూ ఇష్టపడి తింటారు. ఈ జీడిపప్పు అలాగే కిస్మిస్‌లు వీటిని కొద్దిగా ఎక్కువగానే తీసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేస్తే చాలా బావుంటుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేస్తే అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన సువాసనతో పాటు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బావుంటాయి. గమనించండి రాగి లడ్డులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చాలా మినరల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం నట్స్‌ని యాడ్ చేస్తున్నందువల్ల వాటిలో ఉండే ప్రోటీన్స్, ఆయిల్స్ ఇవన్నీ మనకు లభిస్తాయి. ఇలా అనేక రకాల పోషక విలువలు మనకు లభిస్తాయి. అవును కదా! ఇతర కెమికల్స్ యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం కన్నా ఇటువంటి నేచురల్ ప్రిజర్వేటివ్స్ చాలా బావుంటాయి. ముఖ్యంగా ఇంకో విషయం యెస్. ఏంటంటే యెస్. వీటితో పాటుగా మనం యాలుక్కాయలను కూడా ఆ! కలిపితే యాక్చువల్‌గా మనం స్వీట్ చేస్తున్నాం యెస్. కదా! యెస్. ఈ స్వీట్‌ని తిన్నప్పుడు దాని ద్వారా మన శరీరంలో కఫం వస్తుంది. అలా వచ్చే కఫాన్ని యాలుక్కాయ నిరోధిస్తుంది. ఇది మన పూర్వీకుల నాటి మాట. బాగా వేగుతున్నాయి. అవును. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. మంచి వాసన. యెస్. అవునవును. ఎంత మోతాదులో మనం రాగిపిండి తీసుకుంటామో అంతే మోతాదులో బెల్లం కూడా తీసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్‌లు అలాగే వాటితో పాటు బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. మనం సిద్ధం చేసుకున్నటువంటి రాగి పిండిని కూడా మనము చక్కగా వీటితో పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని ఇలా చక్కగా లడ్డూ ఆకారంలో ముద్దలు చేసుకోవాలి. ఇలా చూడండి. మీకు అర్థమవుతుంది కదా! మనకు లడ్డుతో పాటుగా కిస్మిస్‌లు అలాగే జీడిపప్పులు కూడా లభిస్తాయి. అవునా? ఇలాగ మనము ఒకదాంతో 2 ఐటెమ్స్ చేసుకోవచ్చు. దీంతో లడ్డు చేసుకోవచ్చు. అలాగే జావ కూడా చేసుకోవచ్చండి. దీన్ని చాలా చాలా తేలిగ్గా చేయవచ్చు. ఎవరైనా గెస్ట్‌లు, అతిథులు మన ఇంటికొచ్చినప్పుడు హ్మ్. వారికి ఇలాంటి మంచి ఫుడ్ ఇస్తే చాలా అవును. బావుంటుంది. ఇది గడ్డ ఆరోగ్యానికి కట్టకుండా చాలా బాగా మంచి కలపాలి ఆహారం. కదా! దీన్ని విటమిన్స్ వేడి కూడా నీటిలో ఉంటాయి. కాకుండా చల్లని నీటిలో దీన్నిలా కలిపితే గడ్డలు బాగా మిక్స్ కట్టకుండా త్వరగా చేసుకోవాలి. కలిసిపోతుంది. అవును కదా! యెస్. యెస్. ఆ నెయ్యి ఇవన్నీ కలిసి నిజంగా చాలా అద్భుతమైన సువాసనొస్తుంది. ఇది బాగా యెస్. మరగాలి కదా! ఇలా అవును. కలుపుతూ ఉంటే తయారయ్యే కొద్దీ బావుంటుంది. అవును. అప్పుడే ఇది తాగడానికి వీలుగా ఉంటుంది. అవునా? అవునవును. హ్మ్. యాహ్! దీన్ని పెద్దలు, పిల్లలు బాగా ఇష్టపడతారు. సో, వారు తాగుతారు. సరే మనం తీసేద్దామా? యెస్. ఇంకొంచెం సేపు. అవును. అవును. కొద్దిగా థిక్కయ్యే వరకు. యెస్. దీన్ని దింపిన తర్వాత చల్లబడితే ఇంకా చిక్కగా అవుతుంది.
అవును. ఈ చిరుధాన్యాలు ఎప్పుడు కూడా మనము వాటిని వేయిస్తే అవి ఇంకాస్త థిక్‌గా మారిపోతాయి. చాలా చాలా అద్భుతమైన సువాసనొస్తుంది కదండీ! దించేద్దామా? యాహ్! ఒకసారి దీన్ని టేస్ట్ చేయండి. రాగి జావా. తియ్యని రాగి జావా సిద్ధమైపోయింది. యెస్. సాధారణంగా అందరూ ఉప్పు వేసి లేక పులియబెట్టి ఆ విధంగానే రాగి జావా చేస్తారు. కానీ ఇది రెడీమేడ్‌గా తయారు రెడీమేడ్. అంటే చేసుకోవచ్చు. చాలా చాలా తియ్యటి హార్లిక్స్, బోర్న్‌విటా ఇటువంటి హెల్త్ డ్రింక్స్‌కి సమానమైన మీరు 10 నిమిషాల్లో 2 రకాల రుచులను తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్‌లో అది కూడా ఒకే పిండితో. యెస్. దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అవును యాహ్! కదా? యాహ్! సామలతో స్వీట్ పుట్టు ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. కావలసిన పదార్థాలు సామ బియ్యం. ఈ సామ బియ్యాన్ని దంచుకొని పిండి పట్టుకోవాలి. బెల్లం, కొబ్బరి, యాలుక్కాయలు, శొంఠి మరియు ఉప్పు. ముందుగా నేను 1 కప్పు పిండిని తీసుకుంటున్నాను. ఇందులో చాలా తక్కువగా ఉప్పును కలుపుకొని, కొద్దిగా నీరు చల్లుకొని, పుట్టు చేసుకునే విధంగా దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా పొడి పొడిగానే ఉండాలి. సాధారణంగా ఈ పదార్థాన్ని తమిళంలో దీన్ని పుట్టు అంటారు. దీన్ని బాగా ఇష్టపడి తింటారు. ఈ బియ్యాన్ని అంటే సామ బియ్యాన్ని నీటిలో నానబెట్టుకొని, ఆ తర్వాత దంచి పిండి పట్టుకొని సిద్ధంగా ఉంచుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పుట్టును చేసుకోవచ్చు. మరీ ముద్దగా కాకుండా ఒక రకంగా పొడి పొడిగా కలుపుకోవాలి. మరీ ముద్దగా కాకుండా పొడి పొడిగా కలుపుకుంటే పుట్టు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అర్థమైందా? ఈ సామ బియ్యపు పిండిని చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని నానబెట్టుకున్నప్పుడు అది చక్కగా సమపాళ్లలో కలిసిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రతో ఇడ్లీ తయారు చేసుకునే విధంగా దీన్ని తయారు చేస్తారు. పొడి పొడిగా కలిపిన పిండిని ఇదిగో ఇలా వేసుకోవాలి. ఈ క్లాత్‌ని తడి లేకుండా అలాగే వేస్తే అది అలాగే పట్టుకుంటుంది. సో, అందువల్ల ఈ క్లాత్‌ని ముందుగా తడిపి, ఈ పుట్టును ఆవిరి పట్టిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్లాత్ కతుక్కోకుండా చక్కగా వస్తుంది. ముందుగా మనం నీటిని బాగా మరగనిద్దాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి. సేమ్ ఇడ్లీలాగే దీన్ని కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుతుంది. చూస్తేనే మనకర్థమవుతుంది బాగా ఉడికిపోయిందని. పిండిగా ఉన్నప్పుడు ఉండే కలర్ ఉడికిన తర్వాత మారిపోతుంది. తర్వాత దీన్ని మనం దించుకోవాలి. ముందుగా ఆవిరినంతా పోనిస్తే తీసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం సామ బియ్యంతో కాకుండా అన్ని చిరుధాన్యాలతో కూడా మనం ఈ పుట్టును తయారు చేసుకోవచ్చండి. పుట్టుని తమిళ ప్రజలు బాగా ఇష్టపడి తింటారండి. ఇడ్లీ కుక్కర్‌లో పెడితే కేవలం 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం అనుకున్న పుట్టు సిద్ధమైపోయింది. ఇప్పుడు మనము స్వీట్ పుట్టు చేయబోతున్నాము. కేవలం స్వీట్ మాత్రమే కాకుండా మనం కారపుట్టు కూడా చేసుకోవచ్చండి. లేకపోతే లెమన్ రైస్ చేసుకుంటాం కదా! ఆ విధంగా లెమన్ పుట్టు కూడా చేయొచ్చు. ఈ విధంగా గడ్డలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము స్వీట్ పుట్టు తయారు చేయబోతున్నాం కాబట్టి ఇంతకుముందే సిద్ధం చేసి పెట్టుకున్న మామూలు పుట్టు
కొద్దిగా తీసుకుందాము. దానిపైన ఒక లేయర్ కొబ్బరి, దానిపైన మరలా పుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత బెల్లపు తురుమును కూడా వేసుకోవాలండి. ఈ బెల్లమంతా కూడా కరిగి ఆ పుట్టుతో బాగా కలిసిపోవాలి. దానిపైన ఇంకొక లేయర్ పుట్టుని వేసుకోవాలి. మళ్ళీ కొబ్బరి వేయాలి. పుట్టు. ఈ విధంగా మనము ఒక్కొక్క లేయర్‌ని రిపీటెడ్‌గా వేసుకుంటూ పోవాలి. చివరి లేయర్‌లో మాత్రం బెల్లపు తురుముని కొద్దిగా ఎక్కువ మోతాదులో వేయాలి. దానిపైన మనము కొబ్బరి కూడా వేసుకోవాలి. దీంతో పాటు మనము ఔషధ గుణాలు కలిగిన యాలుక్కాయను, సొంటిని కలుపుకోవాలి. 3 యాలుక్కాయల్ని దంచుకొని ఆ పొడిని దీని మీద చల్లుకోవచ్చు. సొంటి పొడి కేవలం చిటికెడు సొంటి పొడి ఉంటే సరిపోతుందండి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఇప్పుడు స్వీట్ సామ పుట్టు తయారు. ఇప్పుడు మనం సామ కారపుట్టు ఎలా చేస్తారో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సామ బియ్యాన్ని పిండి పట్టుకొని దాంతో చేసుకున్నటువంటి పుట్టు, దీన్ని ఆవిరితో ఉడికించుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు, వెల్లుల్లి, ఉప్పు, కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, టమాటాలు, చిన్నుల్లిపాయలు, నూనె. మనం ఇదివరకే పుట్టు ఎలా చేస్తారో చూసాం. అంటే సామ బియ్యాన్ని నానబెట్టుకొని దంచుకొని తద్వారా పిండిగా చేసుకొని నీరు కలుపుకొని దాంతో పుట్టును తయారు చేసుకున్నాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయల కంటే కూడా చిన్న ఉల్లిపాయల్ని, నాటు ఉల్లిపాయల్ని యూజ్ చేయడం చాలా మంచిది. కారణం ఏంటంటే, పరిశోధించి చెప్పిన మాట, పెద్ద ఉల్లిపాయల కంటే చిన్న ఉల్లిపాయలు ఇంచుమించు 2000 రెట్లకు పైగా ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది అని. ఒక టమాటాని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కారపుట్టుకే ఈ టమాటా పులుపుని అందిస్తుంది. దీంతో పాటుగా మనం నిమ్మకాయని కూడా కలుపుకోబోతున్నాం. నూనె వేడెక్కినట్టుంది. ఆవాల్ని ముందుగా మనం తాలింపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కంటే కూడా ఈ ఎండుమిర్చిని నూనెలో వేయిస్తే అది చాలా రుచికరంగా ఉంటుంది. కొందరు పచ్చిమిర్చిని తినరు, అందుకే ఎండుమిర్చిని వేశాను. ఆవాలు వేసిన తర్వాత మినపప్పు కూడా వేయాలి, పచ్చిపప్పు. వీటిని బాగా చక్కగా తాలింపు పెట్టుకోవాలి. 3 రెబ్బల వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్నాక్స్ చేస్తున్నప్పుడు వెల్లుల్లి కొంచెం చిన్నదిగా ఉంటేనే మంచిది. చాలా పెద్దదిగా ఉంటే చిన్నపిల్లలు దాన్ని ఇష్టపడరు. ఇలాగా చిన్నగా కట్ చేసుకుంటే వీటిలోని పోషకాలు ఆహారంలో బాగా కలిసిపోతాయి. వెల్లుల్లిని మనం సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ వాడుతూ ఉంటాం. రసంలో కానివ్వండి, పప్పులో కానివ్వండి. వాస్తవానికి వెల్లుల్లి కడుపుని శుభ్రం చేస్తుంది. అదే సమయంలో వెల్లుల్లిలో ఉండే మైక్రో ఎసెన్స్ అంటారు. అంటే ఇది వెల్లుల్లి క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇవి చక్కగా వేగాయండి. ఆ తర్వాత వెల్లుల్లిని వేద్దాము. వెల్లుల్లిని వేయిస్తున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది. వెల్లుల్లి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనము చిన్న ఉల్లిపాయను కూడా కలుపుకోవచ్చు. చిన్న ఉల్లిపాయతో పాటుగా కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవటం మంచిది. ఎందుకంటే చిన్న ఉల్లిపాయల్లో ఉండే నీరు వెంటనే బయటకు వచ్చేసి
చక్కగా వేగుతాయి. అంతేకాకుండా ఆ ఉప్పు చిన్న ఉల్లిపాయలతో కలిసి మనం తినేటప్పుడు మిగతా వాటిలో ఉండే ఉప్పు కన్నా దీనిలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దీని రుచిని మరింత పెంచుతుంది. ఇలా ఉల్లిపాయ రెబ్బలు రెబ్బలుగా విడిపోవాలి. ఇలాంటప్పుడు ఎండుమిర్చిని కూడా కలుపుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి. అలాగే దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకుని కూడా కలుపుకోవాలి. కరివేపాకు చివర్లో వేసుకోవటం మంచిది. ఎందుకంటే నూనె బాగా వేడెక్కి ఉంటుంది. వేడి వేడి నూనెలో వేసినప్పుడు అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఆవిరైపోయే అవకాశం ఉంది. కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలి. టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కలిసినప్పుడు ఆ రుచి అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడూ ఒకే రకమైన ఆహార పదార్థాలు పెట్టకుండా ఈ విధంగా వెరైటీగా కొత్తవి చేసి పెట్టినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. అదే సమయంలో మనం పాలిష్ బియ్యాన్ని తింటాం కాబట్టి కొన్ని పోషకాలు మనకు అందకపోవచ్చు. అవి ఈ సామ బియ్యం ద్వారా మనకు లభిస్తాయి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత కావలసినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇదివరకే కొద్దిగా ఉప్పుని పుట్టులో కలిపాము. అది మైల్డ్‌గా ఉంటుంది. ఈ కూర బాగా ఉడకాలి. మొదట్లో మనం పోసిన ఆ నూనె కొద్ది కొద్దిగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఉడికిందని అర్థం. ఇప్పుడు మనము పుట్టుని కలుపుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పుట్టుతో బాగా కలిసిపోవాలి. ఈ పుట్టుని దించేసిన వెంటనే కలపకుండా 5 నిమిషాల పాటు చల్లార్చి, అంటే ఇడ్లీ పాత్రలోంచి దించిన వెంటనే కలపకుండా 5 నిమిషాలు చల్లార్చి కలిపామంటే ఈ టమాటాలో ఉన్న సారాన్ని ఆ పుట్టు బాగా పీల్చుకుంటుంది. అప్పుడు వట్టి పుట్టునే తింటున్నట్టుగా ఉండదు. టమాటాలతో కలిపి ఉడికించినట్టుగా ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోవాలి. కారపుట్టు రెడీ అయిపోయింది. దీని మీద నిమ్మకాయని పిండుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీనిపైన వేసి గార్నిష్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా చల్లార్చిన తర్వాత గార్నిష్ చేసుకుంటే ఈ కొత్తిమీరలో ఉండేటటువంటి విటమిన్ సి మరియు ఇతర పోషకాలు లాస్ అవ్వకుండా మనకు లభిస్తాయి. ప్రతి ఆహార పదార్థంలోనూ ఈ విధంగా న్యూట్రిషన్స్ లాస్ అవ్వకుండా చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. సామకార పుట్టు తయారు.